ఉమ్మడి రాష్ట్రంలో 2011లో చేసిన సర్వే లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లు చేయటం కరెక్ట్ కాదన్నారు మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య. ఎస్సీ వర్గీకరణ బిల్లుతో 59 కులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా మాల సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. మాలల అభ్యంతరాలను పరిశీలించకుండా ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మాల సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు మాల సంఘాల నేతలు. అసెంబ్లీ పోయి మాల ఎమ్మెల్యేలు మన ఇదే వెంకటస్వామి గారు, అదే విధంగా వినోద్ గారు, మన నాగరాజు ఎమ్మెల్యే గారు, మేము అసెంబ్లీలో టైం తీసుకొని మేము సీఎం తోటి కలిసినాం. సీఎం తోటి కలిసి మాట్లాడినాం. ఏంటంటే చాలా తీరని అన్యాయం జరుగుతుంది. 2011లో ఉమ్మడిగా ఉన్నప్పుడు లెక్కలు తీసుకొని జనాభా లెక్కలు ఇప్పుడు చేస్తేనంటే ఇది తీరని అన్యాయం, ఇది తప్పు నడుస్తుంది, ఇది సరి చేయాలని కూడా మేము అడిగినాం. అదేవిధంగా చేస్తాం, సరి చేస్తాం అని హామీ ఇచ్చిండు. ఆ మాటకి ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి సీఎం గారు అన్ని మాల ఎమ్మెల్యేలతోటి నేను మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడి న్యాయం చేస్తట్టే మాట్లాడతాని మాట ఇచ్చిండని కూడా మీకు మనం చేస్తున్నాను. మా వాళ్ళు గట్టిగా మాట్లాడి వ్యతిరేకం చేయాలని మాల ఎమ్మెల్యేలు మేము కోరుతున్నాం.